హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉమా ఫ్రమ్ అమ్మమ్మ ఉషోదయం వినీన ఉదయం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనండి, ఈరోజు వండర్ఫుల్ వీడియో వచ్చేసి ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ ఒకటి మీకు చూపిస్తున్నాను. దీనివల్ల మనకి మొటిమల్ని నివారిస్తుంది. యాక్నే క్యూర్ ఫేస్ ప్యాక్ అనమాట. ఓకే, ఈ వీడియో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనమైతే ఒక బౌల్ తీసుకున్నాము. దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాము. పసుపు అనేది మన చర్మానికి చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. చర్మం మీద ఉండే మొటిమల్ని నివారించడానికి, అలాగే చర్మం లోపల కణాలలో మురికిని అనేది తొలగించేలా చేస్తుంది అనమాట. ఓకే, ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అలాగే ముఖాన్ని తేజవంతంగా కలర్ఫుల్గా వచ్చేలా సహాయం చేస్తుంది. అలాగే ఇప్పుడు మనము తేనెని 1 టేబుల్ స్పూన్ తేనెని యాడ్ చేస్తున్నాము. తేనె వచ్చేసి మన చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది, ముఖ్యంగా మొటిమలు నివారిస్తుంది, అలాగే చర్మానికి కొత్త మెరుపుని ఇచ్చేలా చేస్తుంది అనమాట. చర్మం అనీజీనెస్గా ఉన్నప్పుడు మనం తేనెతో కనుక మర్దన చేసుకున్నట్లయితే చర్మం కొత్త మెరుపుని సంతరించుకుంటుంది. ఓకే, ఈ విధంగా మనము రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మరొక 3వ ఇంగ్రీడియంట్ పెరుగుని యాడ్ చేస్తున్నాము. పెరుగులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ 3 కలిపి చర్మం యొక్క మెరుపును తగ్గకుండా చేస్తాయి, అలాగే కొత్త చర్మ కణాలని ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా స్కిన్ తడి ఆరిపోకుండా చక్కగా మాయిశ్చరైజింగ్గా ఉండేలా చేస్తుంది. అలాగే చర్మం మీద ఉండే ముడతలు, గీతలు, అంటే వ్రింక్లెస్, లైట్గా లైన్స్ అలా కనిపిస్తూ ఉంటాయి కదండి కొంతమంది చర్మం మీద, అవన్నీ కూడాను పోతాయి అన్నమాట. ఇప్పుడు కర్డ్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకున్నాము. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్ అయ్యే విధంగా చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మనము ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం ముఖానికి అప్లై చేసుకోవాలి. ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే చాలా చల్లగా వేసుకోవాలి. ఇది కూల్ యాక్నే క్యూర్ ఫేస్ ప్యాక్ అనమాట. ఓకే, దీన్ని కూల్గా మనము ముఖానికి అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత దీన్ని వాష్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మీకు కనిపించే తేడా అనేది మీరు డెఫినెట్గా గమనించగలుగుతారు. మొటిమల్ని చాలా వరకు క్యూర్ చేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది. చాలా కూల్గా వేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ అనేది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ముఖం మీద వచ్చే మచ్చలు, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఇవన్నీ కూడాను, స్కిన్ ఎలర్జీస్, ఏదైనా మన ముఖం మీద ఉండే గీతలు, అంతకుముందు ఏదైనా గాయాలు అలా ఏర్పడినప్పుడైనా సరే ఇటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడాను దూరం అవుతాయి. అలాగే స్కిన్ని స్మూత్నెస్ ఇస్తుంది. తేనె ఉండడం వల్ల స్మూత్గా అనిపిస్తుంది స్కిన్. అలాగే పెరుగు మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనం బయట ఎండకి వెళ్ళి వచ్చినప్పుడు కనుక ఇటువంటి కూల్ ప్యాక్ కనుక మనం ముఖానికి వేసుకున్నట్లయితే, ముఖానికి అలాగే మెడకు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నప్పుడు చల్లదనానికి మనకి సన్ బర్న్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే అప్లై చేసుకునేటప్పుడు ముందు ముఖానికి, మెడకు మొత్తం కూడాను సర్కిల్ రూపంలో అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ముఖం అంతా కూడాను ఒక ప్యాక్ లాగా, దీన్ని మొత్తం కూడాను ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు దీని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, అలా వేసుకొని ఒక 20 మినిట్స్ అయితే ప్రశాంతంగా మనం ఒక 20 మినిట్స్ అయితే దీన్ని ఉంచుకోవాలి. ఆ తర్వాత దీన్ని చక్కగా గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేయొచ్చు, లేదంటే చల్ల నీళ్ళు కూడా యూజ్ చేసి చక్కగా దీన్ని వాష్ చేసుకోవాలి. దీని యూజెస్ మీకు తప్పకుండా తెలుస్తాయి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ కూల్ ప్యాక్ అలాగే యాక్నే క్యూర్ ప్యాక్ మీరు తప్పకుండా ట్రై చేసి మీ అద్భుతమైన ప్రయోజనం ఏంటో నాకు కూడా కామెంట్లో తెలియజేస్తారని. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.